తెలంగాణ భవన్ లో కేటీఆర్ కు కొత్త ఛాంబర్ కేటాయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకమైన వేళ పార్టీ కార్యాలయాలను కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకాలం పార్టీలో కేవలం పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేసేది. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకమైన వేళ కేటీఆర్ కోసం ప్రత్యేక ఛాంబర్ను కూడా పార్టీ కార్యాలయ సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మెయిన్ హాల్ వచ్చినటువంటి ప్రముఖులందరినీ కూడా కూర్చోవడం కోసం ఉన్న మెయిన్ హాల్ని 2 విభాగాలుగా పార్టీషన్ చేసి పార్టీ కార్యవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఈ కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహారాలు పట్టించుకోబోతున్నటువంటి కేటీఆర్కు పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ కోసం ప్రత్యేక ఛాంబర్ని కూడా ఇప్పటికే తీర్చిదిద్దబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫర్నిచరింగ్ కూడా ఆయన వచ్చే లోపు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్టీ కార్యాలయ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా తెలంగాణ భవన్ కట్టినప్పటి నుంచి కూడా ఓన్లీ కేసీఆర్ కోసం మాత్రమే ప్రత్యేక ఛాంబర్ ఉండేది. ఇప్పుడు కేటీఆర్ కోసం ప్రత్యేక ఛాంబర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకాలం ఈ పార్టీలో అతిపెద్ద హాల్గా ఉన్నటువంటి వచ్చేటువంటి ప్రముఖులందరూ కూడా కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ను మీట్ అవ్వడం కోసం ప్రత్యేకమైన వెయిటింగ్ హాల్ ఉండదు. ఈ వెయిటింగ్ హాల్ని 2 ముక్కలుగా ఏర్పాటు చేసి దీన్ని కేటీఆర్ కోసం ప్రత్యేకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నుంచి పార్టీలో అన్ని కీలక విభాగాలు కీలకమైన అన్ని వర్గాలన్నీ కూడా కేటీఆర్కు అందుబాటులో ఉంటాయి కాబట్టి అందుకోసమే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ మెయిన్ హాల్ని ఓన్లీ విజిటర్స్ కోసం ఈ మెయిన్ హాల్గా దీన్ని విభజించి 2 పార్టీషన్ చేయడం జరిగింది. ఇందులో ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ నుంచి వచ్చేవారు కేసీఆర్ కోసం కానీ కేటీఆర్ కోసం కానీ వచ్చేవారంతా కూడా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తారు. ఈ వెయిటింగ్ హాల్ని 2 విభాగాలుగా చేసి ఒకటి కేటీఆర్ కార్యాలయంగా ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో అనేక వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలు ఎన్నుకోవడం కోసం మరింత మంది ఎంపీలు గెలిపించుకోవడం కోసం కేటీఆర్ మీద కీలక బాధ్యతలు కేసీఆర్ పెట్టారు కాబట్టి వాటన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయడం కోసం పార్టీలో ఉన్న అన్ని విభాగాల్ని సమన్వయం చేసుకొని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం కూడా కేటీఆర్ మీద ప్రధానమైన బాధ్యత ఉంది. జిల్లా స్థాయిలో అన్ని విభాగాల్ని బలోపేతం చేయడం గతంలో అనుకున్నట్టుగానే ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీలో పార్టీ కింది స్థాయిగా సంస్థాగతంగా బలంగా లేదు. కేవలం కేసీఆర్ పేరు మీదనే పార్టీ అంతా కూడా కింది స్థాయిలో నడుస్తుంది. రానున్న రోజుల్లో పార్టీని ఒక సంస్థాగతంగా ఒక క్రియాశీలకంగా ప్రతి ఒక్క విభాగాన్ని బలోపేతం చేయడం కోసమే కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ అప్పగించారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే సభ్యత్వ నమోదులు అత్యంత దూకుడుగా ప్రదర్శించి మొత్తం 70 లక్షలకు పైగా సభ్యత్వాన్ని చేసి విజయవంతంగా పార్టీలో బలమైన కార్యకర్తలను రూపొందించుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇక కేటీఆర్ నేతృత్వంలో రానున్న రోజుల్లో ఈ విభాగాలన్నీ కూడా మరింత విజయవంతంగా సమన్వయంగా పనిచేస్తూ ఇక వచ్చేటువంటి ప్రతి విషయాన్ని కూడా కేటీఆర్ క్షుణ్ణంగా పరిశీలించి పార్టీలో పదవులు కావచ్చు పార్టీకి సంబంధించి ప్రభుత్వంలోని విభాగాలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ బలమైన బాధ్యతను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి భావించే కేసీఆర్ ఈ బాధ్యతను అప్పచెప్పినట్టు తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీశైలంతో ఏవై స్వామి, HM TV, హైదరాబాద్.